హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశాభివృద్ధికి యువత కీలకమని, యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఉంటేనే దేశం బలంగా ఉంటుందని, యువత బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా మనం ఎంతో ఘనంగా ఈ 80వ స్వాతంత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్రం మనకు మన త్యాగాలతో, మన ఒక నాయకుల ఒక పోరాటాలతో వచ్చినటువంటి స్వాతంత్రం. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక నేపథ్యం మనం చూసినాం. గత 12 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి ఒక నేపథ్యంలో భారతదేశము ఈరోజు అనేక రంగాల్లో ముందడుగు వేస్తూ ఉన్నది. ఇవాళ పొద్దున్నే